హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే విజన్ బోర్డ్ అనమాట. ఏంటి జాన్ స్టార్టింగ్లో విజన్ బోర్డ్ అంటారు కదా, నేనేంటి మిడ్లో అంటాను అనుకుంటున్నారా? ఇది మిడ్ కూడా కాదు. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 22, అంటే జాన్ లాస్ట్ అయిపోయింది. జాన్ లాస్ట్లో అంటుంది ఏంటి అనుకున్నారా? మామూలుగా అయితే నేను ఇయర్ స్టార్టింగ్లోనే ఎలా అయినా సరే ఇయర్ ఇది కంప్లీట్ చేయాలి, ఇది నేర్చుకోవాలి, ఇది అచీవ్ చేయాలి అని చెప్పి చాలా అనుకుంటాను, కానీ ఏది చేయను అనమాట. ఇయర్ కూడా అలానే అనుకున్నాను జాన్ ఫస్ట్లో. కాకపోతే ఒక వీడియో చేద్దాము అని చెప్పి అనుకున్నాను, కాకపోతే అప్పుడు అవ్వలేదు. నేను అప్పుడు ఇంటి దగ్గర లేను కాబట్టి. సో ఇప్పటికేం లేట్ అవ్వలేదు కదా, ఇప్పటికి కూడా మనం విజన్ బోర్డ్ చేసుకోవచ్చు. మనం విజన్ బోర్డ్ అనేది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. జస్ట్ ఇయర్ అని మనం ఒకటి అలా పెట్టుకున్నాం అనమాట. ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఇయర్ ఇలా ఉందాము అని చెప్పి మనం అనుకున్నది మాత్రమే. మనం విజన్ బోర్డ్ అనేది ఒక డిసెంబర్లోనే పెట్టుకోవచ్చు, కాకపోతే ఇయర్ అనేది స్టార్టింగ్ కాబట్టి మనం ఇప్పుడు పెట్టుకుంటున్నాం అనమాట. సో నా విజన్ బోర్డ్, ఇప్పుడు విజన్ బోర్డ్ అంటే ఎలా చేస్తారో ఫస్ట్ అయితే చెప్తాను మీకు. ఫస్ట్లీ విజన్ బోర్డ్ అనగానే మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే ఏం లేదు, మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము ఇయర్, ఆర్ ఎల్స్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాము, ఎలా అయినా ఇయర్ నేర్చుకోవాలి అని చెప్పి మనకు ఒక మోటివేషన్గా ఉండడానికి మనం ఆ బోర్డ్ మీద అవన్నీ పేస్ట్ చేస్తామన్నమాట. సో నేను ప్రతి ఇయర్ కూడా అనుకుంటాను అనమాట, కాకపోతే నేను విజన్ బోర్డ్ చేసుకోను. అనుకుంటాను ఈ ఎలా అయినా ఇయర్ ఇది టార్గెట్ పెట్టుకున్నాను, ఇది కంప్లీట్ చేయాలి, ఇది నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటాను. జస్ట్ ఒక 1 month దాన్ని ఫాలో అవుతాను అనమాట. ఆ తర్వాత మర్చిపోతాను. కానీ ఇయర్ ఎలాగైనా సరే ఖచ్చితంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకొని అవి ఎలా అయినా అచీవ్ చేయాలి, కంప్లీట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం అవుతాయో లేదో. సో ఫస్ట్లీ విజన్ బోర్డ్ ఎలా చేస్తారు అనేది నేను చెప్తాను, నాకు తెలిసింది నేను చెప్తాను. ఫస్ట్లీ మనకి కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, అది మనకి బయట షాప్స్లో అమ్ముతారు, అది తీసుకోవాలన్నమాట. నా దగ్గర ఇది ఉంది, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఆల్రెడీ ఫ్రెండ్స్ నేను యూస్ చేసేసాను, అంటే విజన్ బోర్డ్గా యూస్ చేయలేదు. ఇది నేను ఎప్పుడు 2023లో డిసెంబర్లో తీసుకున్నాను. విజన్ బోర్డ్ కోసం అని కాదు, మేము అప్పుడు పాండిచ్చేరి వెళ్ళామన్నమాట. పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఒక మెమొరీ తెచ్చుకున్నాము దీంట్లో. దీన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ ఇలా ప్రింట్స్ తీసుకున్నాం అనమాట, నాది తనది. ఇలా పెట్టుకొని దీనికి బోర్డ్ డెకార్ చేయాలని పెట్టుకున్నాను పక్కన. కాకపోతే ఇది 2 years అయినా అలా పక్కనే ఉందన్నమాట. సో దీన్ని ఎలాగైనా రెడీ చెయ్యాలి. ఈ శాండ్ అంతా ఊడిపోతుందేమో అని చెప్పి మేము శాండ్ కూడా క్యారీ చేసాము. అక్కడ శాండ్, నెక్స్ట్ షెల్స్ అవన్నీ తెచ్చుకున్నాము. ఎలా అయినా దీన్ని ప్రిపేర్ చేయాలి. మేబీ నెక్స్ట్ వీక్ అయినా కనీసం రెడీ చేస్తాను. ఇప్పుడు మీకు కార్డ్బోర్డ్ చూపించడం కోసము అని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్లీ ఇది కార్డ్బోర్డ్ అంటే, ఇది కార్డ్బోర్డ్ అంటే మనం ఇలా తీసుకొని 2 years అయింది కార్డ్బోర్డ్ తీసుకొని అని చెప్పాను కదా. 2 years కాదు, నేను ఇది 2024లో తీసుకున్నాను. తీసుకొని 1 year అయిందనమాట. మేము పాండిచ్చేరి 2024లో వెళ్ళాం, 23లో కాదు. నేను ఆ వీడియోలో అలా చెప్పాను, సో అది ఇక్కడ కరెక్ట్ చేస్తున్నాను అనమాట. కార్డ్బోర్డ్ ఇలా ఉంటుంది, ఇలా పేస్ట్ చేయాలి అని చెప్పడానికి నేను మీకు ఈ కార్డ్బోర్డ్ చూపిస్తున్నాను అనమాట. నేనైతే విజన్ బోర్డ్ చేయలేదు, ఎందుకో వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటుంది కదా, కనిపిస్తుంది కదా, Pinterest అనే యాప్. నేను పక్కన ఫోటో వేస్తాను. సో ఈ యాప్ ఓపెన్ చేసి ఆల్రెడీ నేను పెట్టుకున్నాను పక్కన లెర్న్ కుకింగ్, కనిపిస్తుందా? ఎస్, చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాను ఇయర్ కుకింగ్ నేర్చుకోవాలి అని చెప్పి. ఎందుకంటే మేము రీసెంట్గానే నార్త్ ఇండియా ట్రిప్ వేసి వచ్చాం కదా, చాలా కష్టపడ్డాను అనమాట ఫుడ్ కోసం. నాకు తెలీదు, అంటే నేను చాలా సెలెక్టివ్గా తింటానని నాకు కూడా తెలీదు ఈ ట్రిప్కి వెళ్ళే వరకు. అందుకే కుకింగ్ నేర్చుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఏమో చూద్దాం కాదు, పక్కా నేర్చుకుంటాను. అందుకని చెప్పి నేను కుకింగ్ది తీసి పెట్టుకున్నాను అనమాట. డౌన్లోడ్ చేసుకుంటున్నాను అనమాట ఇమేజ్ని. మీకు కనిపిస్తుందా? ఎస్, డౌన్లోడ్ చేస్తున్నాను ఇమేజ్ని డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఓకే, అది మన గ్యాలరీలోకి వచ్చేదిలో చూస్తున్నాను. ఎస్, వచ్చింది. ఎస్, లెర్న్ కుకింగ్ మీకు కనిపిస్తుంది కదా, కుకింగ్ అని. ఎస్, ఇదనమాట. దీన్ని సేవ్ చేశాను, డౌన్లోడ్ చేశాను ఇమేజ్ని.
ఇప్పుడు ఇంకా మనం దాన్ని ఎలా చేయాలి అంటే నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి రికార్డింగ్ పక్కన పెడతాను. ఫస్ట్ లెర్న్ కుకింగ్ అన్నారు కదా, దీన్ని డౌన్లోడ్ ఇమేజ్ చేశాను అనమాట. నెక్స్ట్ నాకు కావాల్సింది హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ తినాలని అనుకుంటున్నాను. ఎస్, ఈట్ హెల్తీ అనమాట. ఇది ఒకటి డౌన్లోడ్ చేసిన ఇమేజ్, దీనికి పక్కన నేను వేస్తాను. ఓకే, ఇలా మనకు కావాల్సినవన్నీ ఇలా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా డౌన్లోడ్ చేసి మనకి ఇష్టం, మనకి ఎలా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎస్, నాకు కావాల్సినవన్నీ నేను పెట్టుకోలేదు. ఎందుకు, ఓకే చెప్తాను ఎందుకు పెట్టుకోలేదో. సో ఇలా ఉంటాయి కదా, మనం పిక్స్ తీసుకున్నాం కదా, సో మనం గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే ఇలా చూడు హెల్తీ ఫుడ్, ఆ తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ మనకి బయటకు తీసుకెళ్తే ఇవన్నీ ప్రింట్అవుట్స్ ఇచ్చేస్తారు. ఎంత అవుతుందో చాలా తక్కువలోనే అవుతాయి. ప్రింట్అవుట్ తీసుకొని ప్రింట్అవుట్ ఎంత అవుతుందో చాలా తక్కువే అవుతుంది. అవన్నీ తీసుకొని మనం ఇలా పేస్ట్ చేసుకోవడమే అనమాట మనకి కావాల్సిన ఆర్డర్లో. నా దగ్గర ఇందు మీద కాదు, నేను చెప్పాను కదా ఇది ఇంకా నేను కొంచెం మార్చాలని చెప్పి. సో నేను ఇలా కార్డ్బోర్డ్ ఇంత హడావిడి చేయాలనుకోవట్లేదు. ఎందుకు అంటే చేస్తాను అని అనుకుంటున్నాను, కాన్ఫిడెంట్గా ఉన్నాను, కానీ ఇలా బోర్డు పైన పెట్టాలి అని అనుకోవట్లేదు. నేను ఏం చేయాలి అన్నా సరే గూగుల్ నోట్స్ ఉంటుంది కదా, అందులో పెట్టేస్తానమాట. అంటే అందులో రాసుకుంటానమాట నేను ఏం చేయాలి ఏంటి ఇది అని. ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నానా, యూట్యూబ్ గురించి కూడా ఈ వీడియో అప్లోడ్ చేయాలి, ఈ వీడియో చేయాలి, దీనికి ఈ వీడియో చేయాలని చెప్పి నేను ఆ నోట్స్లోనే రాసుకుంటానమాట. సో ఇప్పుడు కూడా నేను అలానే నోట్స్లో రాసుకుందాము అని అనుకుంటున్నాను. గూగుల్ నోట్స్ ఉంటుంది కదా, నేను మీరందరూ ఎలా చేయాలి అన్నదానికి చెప్తున్నాను అనమాట. ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనం ప్రింట్రెస్ట్లోని ఇలా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని అవన్నీ మనం బయటకు తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్తే ప్రింట్అవుట్స్ ఇస్తారు. ఆ ప్రింట్అవుట్స్ తీసుకొని మనకి కావాల్సిన స్టైల్లో పేస్ట్ చేసుకోవాలన్నమాట. నేను పిక్చర్ యాడ్ చేస్తాను, ఎలా మనకు నచ్చి పిక్చర్ యాడ్ చేస్తాను అనమాట, ఎలా అవన్నీ పెడతారు అని చెప్పి, ఎలా ఉంటుంది టోటల్ లాస్ట్కి వచ్చేటప్పటికి అని. సో ఇదనమాట విజన్ బోర్డ్. నేను మాత్రం విజన్ బోర్డ్ ఇంత హడావిడి చేయకుండా నార్మల్గా నా నోట్స్లోనే నేను రాసుకుంటున్నాను, గూగుల్ నోట్స్లోనే. సో నేను ఏమి చేయాలి అనుకుంటున్నాను ఇయర్ అనేసి అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే గూగుల్ నోట్స్లో నేను రాసుకుంటున్నాను అనమాట. నేను ఈ వీడియో తీసేటప్పుడే నేను అనుకున్నాను అనమాట, ఇవి చేయాలి అని చెప్పి నేను అప్పుడే గూగుల్ నోట్స్లో సేవ్ చేసుకున్నాను. ఇక్కడ నేను మీకు అదే చూపిస్తున్నాను. నేను ఎందుకు విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకోవట్లేదు అంటే ఎందుకో తెలీదు, నాకు విజన్ బోర్డు ప్రిపేర్ చేసుకోవాలనిపించలేదు, అందుకని చెప్పి గూగుల్ నోట్స్లో చేశాను. చూసేయండి, అంటే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేను ఇలా చాలానే ఉంటాయి నా దాంట్లో. సో ఇలా నేను నోట్స్లో ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకింగ్ కనిపిస్తుందా మీకు? మేబీ ఎస్, కుకింగ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈట్ హెల్దీ ఫుడ్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఈట్ హెల్దీ ఫుడ్. అలా ఒక నోట్స్లో రాసుకుంటానమాట మొత్తం అన్నీ. నేను అనుకున్న 15 అనుకున్నాను. 15 అనుకున్నాను. మేబీ 15 ఏంటో మీకు ఇయర్ ఎండింగ్లో చెప్తాను. అవి జరిగినా జరగకపోయినా ఎక్కడి వరకు చేశాను అంటే ఎన్ని మంత్స్ వరకు చేశాను, ఎన్ని మంత్స్ తర్వాత ఆపేశాను, ఎన్ని మంత్స్లో అవి నేను అచీవ్ చేయగలిగాను, నేను ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు. ఒక 15 అయితే నోట్ చేసి పెట్టుకున్నాను, ఎలాగైనా సరే చెయ్యాలి అని చెప్పి. చూద్దాం అవి చేసినా చేయకపోయినా ఎంతవరకు చేశాను, ఏ మంత్లో ఆపేశాను, ఎందుకు చేయలేకపోయాను అన్నీ చెప్తాను. సో అండ్ నెక్స్ట్ ఇలా కార్డ్బోర్డ్లో పైనే కాకుండా ఇంకొక వే కూడా ఉంది. ఏంటి అంటే మనం ఇలా కార్డ్బోర్డ్ కాకుండా, నోట్స్ కాకుండా ప్రింట్రెస్ట్లోంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని క్యాన్వా యాప్లో మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకొని ఆ షీట్ని డౌన్లోడ్ చేసుకొని షాప్కి తీసుకెళ్తే మనకు ఆ షీట్ ఇచ్చేస్తారు. ఇదంతా కాదు, మనం చిన్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ చేసేవాళ్ళం కదా, మనకి కావాల్సిన ఫొటోస్ గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకొని ఆ ఫొటోస్ని తీసుకెళ్ళి షాప్కి ఇస్తే అన్నయ్య A4 షీట్ మీద ప్రింట్ చేసి ఇస్తారు కదా, అలా అన్నమాట. అది కూడా మనం అలా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం, మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి. నేను నోట్స్లో చేశాను.
ఆ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్‌ని మనం ఏదైనా షాప్‌కి తీసుకెళ్ళి ప్రింట్ తీపిచ్చేసుకుంటే ఈజీగా అయిపోతుందనమాట. మనం గ్లూ పెట్టి మళ్ళీ అవన్నీ పేస్ట్ చేయవలసిన అవసరం లేకుండాని. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందనమాట. దీనికంటే నేను అది బెస్ట్ అని చెప్తాను. ఒకవేళ మీరు ఇలా విజన్ బోర్డ్ చేయాలి అనుకుంటే. ఇదనమాట నా విజన్ బోర్డ్ స్టోరీ. కార్డ్‌బోర్డ్ కాదు, అలా అని చెప్పి క్యాన్వా యాప్‌లోంచి కాదు, గూగుల్ డౌన్‌లోడ్ చేసి A4 షీట్ కూడా కాదు. జస్ట్ నార్మల్‌గా నోట్స్‌లో పెట్టాననమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్. బాయ్.